Conduct Traffic Police has taken a step forward in supplementing the efforts with crime prevention, as we consider ourselves as the Hawkeyes of the police department on our roads. We have exemplary as allow me for 2 minutes. Sometimes I have a position of Minister of Mines and Geology of our government. She is the first woman home minister of the state of India. She deserves a round of applause from all of us. అందరికీ నమస్కారం. గౌరవనీయులు వేదిక మీద ఉన్న స్థానిక శాసనసభ్యులు సోదరులు సుధీర్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారు రెడ్డి మల్లేశ్వర్ గారికి, గౌరవ ఎమ్మెల్సీ గారు దయానంద గుప్తా గారికి, ఈరోజు ఈ కార్యక్రమాన్ని దేశంలోనే మొదటిసారిగా మన రాష్ట్రం గుర్తుకు పెట్టేట్టు ఈ కార్యక్రమాన్ని ఇస్తున్న మన రాచకొండ సిపి గారు వాళ్ళ టీం అందరికీ, ఈ కార్యక్రమాన్ని చేసిన మన డీజీపీ గారు అంజన్ కుమార్ గారికి, వారితో పాటు వేదిక మీద ఉన్న ఇద్దరు జాగ్రత్తలు ఉన్నారు కదా. సో ప్రియదర్శి చూస్తున్నాం, మన బలగం చూసినాం, అంతకుముందు మల్లేశ్వరం చూస్తున్నాం, జాతిరత్నాలలో చూస్తున్నాం. అట్లాగే భార్య అబ్దుల్లా గారు, ఆవిడ కూడా జాతిరత్నాలలో చూసాం. ప్రియదర్శి గారి గురించి చెప్పాలంటే ఆయన మాట్లాడుతుంటే తెలంగాణ ఉట్టిపడతా ఉంటుంది భాషలో. ఒకప్పుడు తెలంగాణ రాకముందు మన తెలంగాణ భాష యాస సినిమాలలో పెట్టాలంటే ఎవరు పెట్టేవాళ్ళు? ఒక కమెడియన్కో ఒక విలన్కో పెట్టేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితి ఏంది? ఒక హీరో మాట్లాడితే తెలంగాణ మాట్లాడితే ఆ సినిమా హిట్, తెలంగాణ పాట ఉంటే ఆ సినిమా హిట్. సినిమా అంతా కూడా తెలంగాణ భాషతో నడిపిస్తున్నామంటే తెలంగాణ మీద గర్వపడుతున్నామా లేదా? అందరం గర్వపడుతున్నాం. సో వారిద్దరితో పాటు శ్రీమాల డీసీపీ ఉమెన్ సేఫ్టీకి, అదేవిధంగా మా సాయి శ్రీ గారు డీసీపీ ఎంపీ గారు, అదేవిధంగా రాచకొండ సెక్యూరిటీ సతీష్ గారు, శైల గారు, వారితో పాటు వెంకటేష్ గారితో పాటు వేదిక ముందు అందరికీ, ఈరోజు అన్ని స్కూల్స్ నుండి కాలేజ్ నుండి ఇక్కడికి వచ్చిన మా స్టూడెంట్స్ అందరికీ, వాళ్ళని ఇక్కడికి తీసుకొని వచ్చిన మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ పత్రికా మీడియా సోదరులకి అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. రాచకొండ సిపి గారికి కంగ్రాచులేషన్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఏదో ఒక ప్రత్యేకత చాటుకునే విధంగా చౌహాన్ గారు వచ్చిన తర్వాత మా రాచకొండ కమిషనరేట్ ఏదో ఒక ప్రత్యేకత చాటుకునే విధంగా రాష్ట్రంలోని అందరూ కూడా రాచకొండ సేవ తిరిగి చూసినట్టు మా పోలీస్ శాఖ తరఫున మా సిపి గారు బాగా చేస్తున్న సందర్భంగా వారికి మన జిల్లా తరఫున అభినందనలు, కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాం. అయితే ఈరోజు దశాబ్ద ఉత్సవాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమాలు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తర్వాత 9 సంవత్సరాల్లో రాష్ట్రం చేసిన కార్యక్రమాలన్నీ ఒకసారి నెమరు వేసుకుంటూ సమీక్షించుకుంటూ ప్రజలతో మమేకమవుతూ మళ్ళీ చేయాల్సిన నిర్దేశించుకుంటూ ముందు పోతున్న సందర్భంలో మహిళల కోసం ఒకరోజు ప్రత్యేకంగా పెట్టి మహిళల సంక్షేమ సంబరాలను ఈరోజు చేస్తున్నాం. ఈరోజు ఒక కార్యక్రమం ఉంది, నాకు సుధీర్ రెడ్డి గారు కూడా ఉంది, దాదాపు 2000 మంది కూర్చొన్నారు మా అక్క చెల్లెలందరూ. సో అక్కడికి వెళ్ళాలంటే ముందు మిమ్మల్ని తొందరగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు హెల్ప్ లైన్ ఏదైతే తీసుకొచ్చున్నారో సైబర్ సెక్యూరిటీ బారిన పడుతున్న వాళ్ళు కోకోలరు, మోసాల బారిన పడుతున్న వాళ్ళు కోకోలరు. కానీ చెప్పుకోవడానికి ఎవరు చెప్పుకోవాలి అర్థం కాదు. చెప్తే నాన్న చెప్తే కోపడతారేమో, అమ్మ చెప్పలేమేమో, అన్నదమ్ములలో షేర్ చేసుకోలేమో, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటే చురుకనైపోతామేమో, టీచర్స్తో షేర్ చేసుకుంటే కోపడతారేమో, ఇవన్నీ కూడా కొంత ఆందోళన ఉంటాయి. మోసం జరిగిన తర్వాత కానీ మనకు తెలియదు. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది, బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది, కానీ మోసం జరిగిన తర్వాత దాంట్లో నుండి ఎలా బయటికి రావాలని అర్థం కాదు. డబ్బులు పోతే పోయినాయి అనుకుంటాం, కానీ పరువు పోతే మరొకరి పరువుతో మన కుటుంబం పరువు పెన వేసుకొని ఉంటుంది. ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. మనకు చిన్న ఎగ్జాంపుల్, షాబాగ్లో ఒక రైతు భూమి అక్వైర్ చేస్తే కొన్ని డబ్బులు వచ్చినాయి. పాప తల్లిదండ్రులకి చదువు రాదు, కొడుకు దగ్గర ఫోన్ ఉంటుంది, వాడు ఆన్లైన్లో ఆ పిల్లలు మంచి ఆన్లైన్లో పెట్టి చేసి ఆశ పోయి ₹1,00,000 పొయ్యల వరకు తెలియదు, ఆయన ఆడుతూనే ఉన్నాడు. నిజంగానే ఒక్కసారి కళ్ళు తెచ్చి చూసేసరికి డబ్బులు వెళ్ళిపోయినాయి, భూమి లేదు, తల్లిదండ్రులు వేయాలి అర్థం కాలేదు. ఎవరి దగ్గరికి వెళ్ళేటప్పుడు చక్కగా కొద్ది దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు ఏదైనా భరోసా కల్పిస్తారు, వాళ్ళకైనా మళ్ళీ నాకు వెనక్కి వస్తాయన్న నమ్మకంతో వెళ్ళడం జరిగింది. ఇలాంటివి చాలా ఉంటాయి. చాలా కుటుంబంలో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు
అర్థం కాని పరిస్థితులలో పోలీస్ శాఖ ఎప్పుడైనా మేమున్నామని భరోసా కల్పిస్తూ ఉన్నారు. గతంలోకి ఇప్పటికీ కంపేర్ చేస్తే ఈఎంటీసీ బాగా తగ్గింది, ర్యాగింగ్ బాగా తగ్గింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక విజన్లో పనిచేస్తున్నారు కేసీఆర్ గారు. కాబట్టి వారి నాయకత్వంలో షీటింగ్స్ ఏర్పాటైన తర్వాత గతంలో మనం చూస్తున్నాం, ఎక్కడ పోయినా చైన్ స్నాచింగ్ జరిగి, ఎక్కడ పోయినా ర్యాగింగ్ జరిగేది. ఏ బస్ స్టాండ్ దగ్గర ఉన్నా కూడా ఈఎంటీసీ జరుగుతూ ఉండేది. అట్లాంటి దాన్ని చెక్ పెట్టి దేశమంతా కూడా తెలంగాణ పోలీసు వైపు చూసేటట్టు చేసిన ఘనత ఖచ్చితంగా మన పోలీస్ శాఖకు దక్కింది, మన ముఖ్యమంత్రి గారు దక్కింది. ఈరోజు షీటింగ్స్ కనుక దేశమంతా కూడా తిరిగి చూసి మహారాష్ట్రలో చేస్తే బాగుందనే ఆలోచనతో ఈరోజు ఆలోచిస్తున్న సందర్భంలో మన తెలంగాణ పోలీస్ శాఖ పనితీరు పట్ల గర్వంగా ఫీల్ అవుతూ దేశంలోనే నంబర్ 1 పొజిషన్లో ఉన్నందుకు వారిని అభినందిస్తూ ఫ్రెండ్లీ పోలీస్ అంటూ ఉంటారు. ఫ్రెండ్లీ పోలీసే కాదు, నేనైతే అనుకుంటాను, కష్టం వచ్చినప్పుడు ఒక తండ్రిలాగా భరోసా కల్పిస్తారు, తల్లిలాగా గుండెల్లో తెచ్చుకుంటారు, అన్నలాగా అండాగా ఉంటారు, అవసరం వచ్చినప్పుడు స్నేహితులాగా సహకరిస్తారు. అదే మన తెలంగాణ పోలీస్ అని కూడా ఒకసారి గుర్తు చేస్తూ మరొకసారి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ అందరూ కూడా వచ్చాము పోయాము ఏదో చెప్పారు విన్నామని కాకుండా హెల్ప్ లైన్ నెంబర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. 8172662662 గుర్తుపెట్టుకొని అవసరం వచ్చినప్పుడు తప్పకుండా మీరందరూ కూడా సేఫ్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాంటి మోసాలలో పడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అనుకోని పరిస్థితుల్లో అలాంటి పరిస్థితి ఎదురైతే పోలీస్ డిపార్ట్మెంట్ మీకు అండగా ఉందని గుర్తుపెట్టుకుని మరొకసారి మనవి చేస్తూ ఈరోజు రాష్ట్రంలో ఇంతకుముందు నిశ్చితగా చెప్పారు, పోకుండా ఇన్వెస్ట్మెంట్స్ వస్తామని. మీరు చదువుకొని సర్టిఫికేట్ తీసుకొని బయటకు వెళ్ళగానే ఏదో ఒక ఎంప్లాయ్మెంట్ కావాలి, మీకు ఏదో ఒక ఉపాధి దొరకాలి. అందరికీ ప్రభుత్వ ఉద్యోగం దొరకని పక్షంలో ఏదో ఒక రకంగా మీ తల్లిదండ్రులకు అండగా ఉండాలి అనుకుంటారు. అలాంటి వాళ్ళందరికీ ఈరోజు మన రాష్ట్రంలో కేటీఆర్ గారి కృషి, కేసీఆర్ గారి విజన్తో పోకుండా ఇన్వెస్ట్మెంట్ రావడం, ప్రపంచంలోనే పెద్ద కంపెనీలన్నీ కూడా వాళ్ళ సెకండ్ క్యాంపస్ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం అనేది గొప్పగా ఫీల్ అవుతూ వాటన్నింటిలో ఉపాధి దొరికేటట్టు మీరు ప్రయత్నం చేయండి. ఉపాధితో పాటు సెక్యూరిటీ ఉండేటట్టు, సేఫ్గా ఉండేటట్టు పోలీస్ శాఖ చూస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ అనేది ప్రభుత్వం తీసుకొస్తున్న తరుణంలో ఈ రాష్ట్రంలో అన్ని రకాల ముందు పోతున్న సందర్భంలో ఈరోజు పోలీస్ శాఖ పటిష్టంగా పనిచేస్తుంది. కాబట్టి శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయి. కాబట్టి ఒక విజన్ నాయకుల పైన ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఉందని మనవి చేస్తూ దీంట్లో మీరు కూడా భాగస్వామ్యాన్ని కోరుకుంటూ మరొకసారి మా సిపి గారికి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే మొదటిసారి మన హెల్ప్లైన్ ఏర్పాటు చేస్తున్నారు. మీకు మా తరఫున హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మన రాష్ట్ర ఆధ్వర్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరగాలని తప్పకుండా మేమందరం మీతో సహకారం అందిస్తూ, ఎందుకంటే పెద్ద కమిషనరే కాదు మన పెద్ద జిల్లా ఉన్న జిల్లాలని తప్పకుండా ఆ విధంగా పనిచేసే ప్రయత్నం చేద్దామని మరొకసారి కంగ్రాచులేషన్ చేస్తూ నిన్న నన్నులో కానీ అంతకుముందు కార్యక్రమంలో కానీ దశాబ్దోత్సవాలలో మన కమిషనరేట్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తున్న ఈ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరికి కింద హోంగార్డుని మొదలుపెట్టి మీ వారికి అభినందనలకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మహిళా భద్రత పట్ల సర్ది ఎన్నో అది ఫోకస్ ఉన్నది. షీటింగ్స్ తీసుకొచ్చిన వారు మన గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కాబట్టి వారికి ఆదేశాల మేరకు, ప్రభుత్వ విజన్ మేరకు మహిళలకి మన చక్కగా సేఫ్టీ, సెక్యూరిటీ, దాంట్లో ముఖ్యమైన ఆడపిల్లలకి, గర్ల్ స్టూడెంట్స్కి ఆన్ రోడ్ అయినా సరే, ఆన్లైన్ అయినా సరే, మార్గంలో అయినా సరే, ఫేస్బుక్లో అయినా సరే చక్కటి భద్రత కల్పించే బాధ్యత రాచకొండ పోలీస్కి ఉన్నది అని మేడం నేను మొదటి నుంచి చెప్తా ఉన్నాను. మన వారు కూడా మొత్తం విసిగిపోయినారు ఇది విని 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 ఇప్పటికీ. కానీ ఈనాటి దానికి ఫలితాలు మనకు ముందుకు వస్తూ ఉన్నాయి. మన దగ్గరే సైబర్ క్రైమ్ రేట్, మన శ్రీబాల గారు ఉన్నారు, చాలా చక్కటి అది చేస్తున్నారు. నేను వారికి కూడా చెప్పాను, అవేర్నెస్ కల్పండి, అవేర్నెస్తో పాటు గట్టిగా ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉండాలి. సో పిల్లలు ఇంకొకటి ఏంటి అంటే ఆన్ రోడ్లో మీ సేఫ్టీ పూర్తిగా మా చేతిలో ఉన్నది.
దాంట్లో ఖచ్చితంగా మన షీ టీమ్స్ మరియు ఉమెన్ సేఫ్టీ వింగ్ కూడా పనిచేస్తూ ఉన్నాము. కానీ ఆన్లైన్ సేఫ్టీలో మీ అందరికి కూడా భాగస్వామ్యం ఇవ్వడం చాలా అవసరం. చిన్న చిన్న కొన్ని టిప్స్ ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ సమయం మేము తీసుకోము. దాన్ని ఆన్ రోడ్లో పోయినప్పుడు మనం కొంత భద్రత తీసుకోవాల్సింది అవసరం ఉంది. బండి నడిపిస్తున్నారంటే ఈ స్కూటీ కానివ్వండి, 4-వీలర్ కానివ్వండి, వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఎందుకంటే మన తప్పు లేకపోయినప్పటికీ కూడా అవతల వారు ఎలా నడిపిస్తారు దాని గురించి కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మీరు ఆన్లైన్లో కూడా అదే భద్రత కొద్దిగా తీసుకుంటే ఖచ్చితంగా దాంట్లో ఒక 2 ముఖ్యమైన విషయం చెప్పి తర్వాత నేను సెలవు తీసుకుంటాను. ఇవాళ మనము హెల్ప్ లైన్ ఇనాగ్రేషన్ చేసేది ఇది సాధారణమైన హెల్ప్ లైన్ కాదు. మేము చూశాను టీనేజ్ గర్ల్స్ హూ గెట్ ఇన్ టు దిస్ కైండ్ ఆఫ్ ట్రాప్ అండ్ దే కెనాట్ టెల్ ఎనీవన్, దే కాంట్ షేర్ విత్ దేర్ పేరెంట్స్. అలాంటి కొందరు చిన్నారులు కూడా దాంట్లో 10th class 12th class when they came to my madam and they shared their pain in the presence of a women officer, అప్పుడు నాకు అది ఐడియా వచ్చింది ఆ ట్రామా నుంచి ఫస్ట్ వారికి బయటకు తీసుకురావాలి. బికాజ్ ఆ ట్రామాలో అలా ఉంటే ఏదో చేయాలని అనిపిస్తుంది. సో ఆ ట్రామాను హ్యాండిల్ చేయడానికి ట్రైన్డ్ 2 కౌన్సిలర్, లేడీ కౌన్సిలర్ అక్కడ హెల్ప్ లైన్కి వెనుకల ఉంటారు. అట్లా వారికి భరోసా ఇచ్చుకుంటూ మరియు ఎవరైతే అలాంటి తప్పు పని చేస్తున్నారో వారి గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ లాగేసుకుంటూ ఇప్పటికీ ఆల్రెడీ మనం కొన్ని కేసు సెర్వ్ చేశాము. ఒక అమ్మాయి అట్లా బాధతో ఉంటే విదిన్ 24 hours మనము నెల్లూరు నుంచి 4 వ్యక్తిని పట్టుకొని లోపలికి వేయడం జరిగింది. ఇప్పుడు కూడా లోపల ఉన్నారు. కాబట్టి మీరు అందరూ కూడా భాగస్వామి అయితే తప్పకుండా రాబోయే రోజుల్లో మహిళల భద్రత, ముఖ్యమైన ఆడపిల్లల భద్రత, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఈ స్కూల్ గోయింగ్ గర్ల్స్ ఆన్ రోడ్ ఆర్ ఆన్లైన్, వీ విల్ మేక్ ఇట్ సెక్యూర్ అండ్ వీఆర్ కమిటెడ్ టు ఇట్. ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు బీ ఏ పార్ట్నర్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికి కూడా ధన్యవాదం. కృతజ్ఞత, నమస్కారాలు, వందనాలు. మీరు ఇంత దూరం నుంచి వచ్చినారు. ఇది వరకు చాలా ఓపిక ఉన్నారు. ఇంకా 10 నిమిషంలో ప్రోగ్రాం ముగించడం జరుగుతుంది. ఇప్పుడు మంచి ఒకటి మూవీ వస్తుంది. దాని తర్వాత మన గౌరవనీయులు ముఖ్య అతిథి గారు మాట్లాడతారు. దయచేసి ఓపిక ఉండండి. దాని తర్వాత బోత్ ద యూత్ ఐకాన్స్ విల్ స్పీక్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే. మనందరూ ఇక్కడే లేకపోతే వెళ్ళిపోయారా? మీరేం తెలుసుకుంటున్నారు? లాస్ట్ టైం అయిందా? నేను ఇలా మాట్లాడుతున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏంటంటే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ నాకు విషయాలకు. మీ చేతులు ఉన్న డబ్బాలో ఏముందని చూస్తుంటే నేను చెప్తే మీకు దగ్గరగా నాకు అర్థమైంది. ఇలా వచ్చిన డబ్బాలు ఏమున్నాయి? తప్ప కరి తప్ప ఫ్రూట్ కొనిచ్చినాడంట. తినేసిన వాళ్ళు తినేసి వెళ్ళిపోయారు కూడా చాలా మంది. అటు ఉన్నోళ్ళు ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. సో రెండు విషయాలు చెప్తా. ఇట్లానే ఒక రోజు సెక్షువల్ హెరాస్మెంట్కి గురైనప్పుడు నేను 100 నెంబర్ని ఫోన్ చేస్తే 10 minutes వచ్చింది. ఇట్లా బాహుబలిలో ప్రభాస్ వస్తుంది కదంట. ఎస్, నిజంగా 10 minutes వచ్చింది. ఇద్దరు కానిస్టేబుల్స్ హీరోల నుంచి ఆ సిచ్యువేషన్ సాల్వ్ చేసి ఆ అఫెండర్ని పోలీస్ స్టేషన్కి తీసుకుపోయి మాది రోగిగా జరిగింది. మరి జనరల్ బయట. సో ఇది ఈ సైబర్ స్టాకింగ్, ఇలా సైబర్ బులింగ్ చేయడం కూడా ఆర్ పీపుల్. ఎందుకంటే ఇట్లా ఇప్పుడు మనం డబ్బు ఇస్తాం, ఇట్లా డైరెక్ట్గా పే చేస్తారు, ఎక్స్ట్రా వెళ్తారు. కానీ ఇట్లా పోలీసులు పెద్ద వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ వింటారు. సో దేర్ ఇస్ అనదర్ నంబర్ దట్ అండ్ ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ దట్ దిస్ హెల్ప్ లైన్ నంబర్
So we helpline number. Yeah, there's also that screen project is possible. Yeah, so please, because story better and also the second story is this. Me Instagram lo, me Snapchat lo, please take a photo of this. Please, I request you all. अरे फोटो लाइन में क्या है? Please, please. మీ నంబర్లో ప్లీజ్ ఇంకొక కాంటాక్ట్ సేవ్ చేసుకోవడంలో తప్పేం లేదనుకుంటా. అండ్ దేర్ ఆర్ ఆల్సో మన తెలంగాణ పోలీస్ యాప్స్ ఉన్నాయి. జస్ట్ ఇన్ కేస్ దే ఆర్ వెరీ హెల్ప్ఫుల్. నేను మాట్లాడాలి నాకు బాగా తెలుసు. సో 871-266-2662 చాలా ఫ్యాన్స్ నెంబర్. ఓకే, సో గుడ్డు దానికి ఇంకో ఫ్రూట్ ఇయర్ బాబు. సో ఎనీవేస్ sir, personally, thank you so much for doing what we are doing for the country. ఈ ఫోటోగ్రాఫ్ జాగ్రత్తగా తీసుకోండి. దీస్ ఆర్ అవర్ సైబర్ యోద్ధాస్. మనం ఇవాళ ఇచ్చిన సందేశాన్ని అందరి పిల్లలకి తెలియపరిచేయడానికి వీళ్ళందరూ సైబర్ యోద్ధా. వాళ్ళందరికీ మరియు అనిల్ గారికి, సతీష్ గారికి, సావిత్రి గారికి చెప్పటి కొట్టు ధన్యవాదాలు తెలియపరిచేస్తాను. 1930 ఓపెన్ చేస్తే ఇట్లా ఇన్నోవాల నుంచి చౌహాన్ సార్ హీరోలా ఇక దిగుతాడు బయటికి రాగానే చౌహాన్ సార్ మీకు ప్రారంభం అడుగుతాడు, మీరు చెప్తాడు. అప్పుడు మన అమేజింగ్ రాజమోహన్ రెడ్డి మీకు దగ్గరకు వస్తుంది. పైసలు ఏడికి పోయిన ఇండియాలో వారు ఏడున్న సుధీర్ గారు, దీప్తి గారు అద్భుతమైనటువంటి సందేశం ఈ కార్యక్రమంలో కలిసి చేసినటువంటి కార్యక్రమం ఇది. నడిపించినటువంటి అనురాధ వారి సార్ కొంచెం కరెంట్ your tomorrow's future, you need to be really smart and be quick. అందరికీ నమస్కారం. ఇంకా ఎస్పీ గారు, వేదికపై ఉన్న కలీగ్స్ అండ్ సెలబ్రిటీస్ కార్య గారు, టీఎల్సీ గారు, అందరికీ నమస్కారం. పిల్లలకి ఆశిస్తూ ఇందాక నుంచి ఎవరైతే వక్తలు స్పీకర్స్ ఇచ్చారో దాని మనసులో ఓకే 1 minute నా బ్యాక్ గుద్దే అనుకోవచ్చు. ఇంటికి We have much to look at and ask Bhattini also to be on guys. Yeah, you have to applause please. And we have also an application for non-China children. అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మహిళా దినోత్సవం సందర్భంగా ఒక ప్రత్యేకమైన అద్భుత కార్యక్రమాల ఏర్పాటు చేయడం జరిగింది. సైబర్ క్రైమ్ వింగ్ నుంచి దాంట్లో ప్రత్యేకంగా మహిళలకి భద్రత, ప్రత్యేకంగా ఆడపిల్లలకి గోయింగ్ స్టూడెంట్స్ వారికి ఆన్లైన్ అయినా ఆన్ రోడ్ అయినా ఆ సేఫ్టీ గురించి ఇది ఒక పెద్ద ఎత్తునంగా ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఆ ప్రోగ్రాం పెట్టడం వలన అందరికీ ప్రత్యేకంగా టీనేజర్ గర్ల్స్కి ఆ ఆన్లైన్లో ఎలా మనము కొద్దిగా ముందు జాగ్రత్తగా తీసుకుంటే రాబోయే రోజుల్లో ఎలాంటి ప్రాబ్లం జరగకుంటుంది అది అందరికీ సందేశం ఇవ్వడానికి. అంతకుముందు చెప్పినట్టుగా మీరు చూసినట్టుగా నేను చాలా అలాంటి పిటిషనర్తో చెప్పడం జరిగింది, మాట్లాడడం జరిగింది. వాళ్ళు వస్తారు, అలాంటి ఇబ్బందికి గురి ఎవరికి చెప్పలేని పరిస్థితి ఉంది. అలాంటి పిల్లలకి, ఆడపిల్లలకి బాధార్థం చేసుకొని సైబర్ క్రైమ్ టీంతో సహా ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంట్లో ప్రత్యేకంగా ఒక హెల్ప్ లైన్ ఇనాగరేట్ చేసి
ఫుల్ ఒక టీం దాని మీద కేటాయిస్తాం జరుగుతున్నది. ఏ అమ్మాయికి అలాంటి సమస్య ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మూవీలో కొన్ని టిప్స్ ఉంటాయి, పోస్టర్లో కొన్ని టిప్స్ ఉంటాయి. ఆ టిప్స్ తీసుకుంటే మీకు ఆన్లైన్లో కూడా భద్రత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ యాప్ అయినా సరే త్వరగా ఇమీడియట్గా పర్మిషన్ ఇవ్వకండి. ఎవరైనా ఆన్లైన్లో ఫ్రెండ్ అవ్వాలని అనుకుంటే చూసి మాత్రమే కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ చేయండి, ఇంక్లూడింగ్ యువర్ పిక్చర్ అండ్ వీడియో. సో అలాంటి చిన్న చిన్న ముందు జాగ్రత్తగా, మరియు తెలిసి తెలియక ఒకవేళ ఆ బాధ వచ్చేస్తే, ఆ సమస్య వచ్చేస్తే, ఆ సమస్యలో మీరు పడితే మీ పేరు కూడా రహస్యంగా ఉంచుకొని కాన్ఫిడెన్షియల్గా మా ఒక సైబర్ క్రైమ్ టీమ్ విత్ 2 trained కౌన్సిలర్ ఆ హెల్ప్ లైన్ వెనక్కి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు, వీఆర్ ఆన్ ద జాబ్ అని చెప్తూ ఆ అమ్మాయికి కొద్దిగా ధైర్యం కలుపుతూ ఈ మధ్యలోనే విదిన్ 24 గంటల లోపల ఆ నేరస్తుల్ని పట్టుకొని అమ్మాయి ముందుగా హాజరు పెడితే ఎంతో సంతోషపడతారు. అది ప్రత్యక్షంగా చూసుకున్న విషయం కాబట్టి అదే అందరికీ తెలియాలా, అందరు దాన్ని ఉపయోగించాలనేది. అది చేసుకుంటే నిజంగా ఇది మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో, మహిళా దినోత్సవంలో మనం నిజంగా చేసినటువంటి కృషి, నిజంగా చేసినటువంటి కార్యక్రమం. రిపీట్ సార్, వన్ మోర్ రిపీట్ సార్.